వినాయక చవితి అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది మండపాలు. అందులో ప్రతిష్ఠించే వివిధ రూపాల వినాయకుడి విగ్రహాలు. మారుతున్న కాలానికి అనుగుణంగా వినాయకుడి విగ్రహాలు కొత్త కొత్త ఆకృతులతో భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి. విశాఖ రెల్లి వీధిలో పుష్ప థీమ్ వినాయకుడి విగ్రహం మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విగ్రహంపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడుస్తుంది. ఈ విధంగా వినాయకుడి విగ్రహం పెట్టడం వల్ల హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. వినాయక చవితి వచ్చిందంటే అందరికీ ఒక ఆతృత. మేము బొమ్మ పెట్టాలి, మా బొమ్మ బాగా ఫేమస్ అవ్వాలి, మా బొమ్మ అందరినీ ఆకట్టుకోవాలనేది అందరూ చూస్తారు. అలాంటి ఒక ఆలోచనలో రిలీవ్కి సంబంధించి కొంతమంది యూత్ పుష్ప థీమ్ని ఎందుకున్నారు. అది కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్కి నచ్చింది, కొంతమంది హిందూవాదులు అయితే వ్యతిరేకిస్తున్నారు. అసలు వీళ్ళకి ఎందుకు ఈ బొమ్మ పెట్టారు అనేది ఈరోజు తెలుసుకుందాం. పూర్తిగా ఇదే మనం చూస్తున్నాం కదా, రెల్లి వీధికి సంబంధించి కొంతమంది యూత్ అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న బొమ్మ ఇది. పుష్ప థీమ్ ఏదైతే ఈ మధ్యన బాగా ట్రెండింగ్ అయిందో సాంగ్, చూసేటి సాంగ్, అందులో ఒక థీమ్ని తీసుకుని అందులో వినాయకుడిని పెట్టారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే కొంచెం కాంట్రవర్సీకి దారితీస్తుందని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా ఇది భక్తి పరంగా మేము పెట్టాం తప్ప ఇందులో ఏ కాంట్రవర్సీ లేదు. ఒక థీమ్ మాత్రమే ఎన్నుకున్నామంటున్నారు ఇక్కడ యూత్. అసలు ఈ బొమ్మ ఏర్పాటు చేసిన యూత్ ఉన్నారు మనతోటి, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి మీరేనమ్మా బొమ్మ పెట్టింది? మీరేనా? మేమే. అవునా? ఇలా వచ్చింది, ఒకసారి పక్క వచ్చింది. ఈ థీమ్ని ఎందుకు ఎంచుకున్నారు అన్న? మేము ప్రతిసారి ఏ బొమ్మ పెట్టినా సరే ఎప్పుడు ఒక్కసారి కూడా ఫేమస్ అవ్వలేదన్న. ప్రజెంట్ ఇది పెట్టేసి అయినా సరే ఏదైనా ఫేమస్ అవుతామేమని చెప్పేసి, అంటే నెక్స్ట్ టైం మాకు ఈ సందులో కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదన్న. ఒకసారి ఈ బొమ్మ పెట్టిన తర్వాత ఇంకెవరైనా నెక్స్ట్ మేము పెట్టుకోవడానికి కూడా ఆలోచన రావాలి, నెక్స్ట్ పెట్టుకోమనే పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఇది బొమ్మ పెట్టామన్న. అంటే మామూలుగా మీరు ఎంచుకున్న ఈ థీమ్ ఏదైతే ఉందో అది కొంచెం కాంట్రవర్సీ తెలుసా? అవును తెలుసు అన్న. అయినా ఎందుకు ఎంచుకున్నారు మీరు? కొంచెం కొత్తగా ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ టైం నుంచి జస్ట్ ఇలా ఉండేది పెడదాం అనుకున్నామన్న. ఇది మా రెల్లి వీధిలోనే అయితే మాత్రం ఇదంతా కామన్ అన్న. పైగా మన అంటే చాలామంది ట్రోల్స్ చేశారు, అదంతా వదిలేస్తే మన రెల్లి వీధిలో చాలామంది పెట్టుకున్నారన్న బొమ్మలు. ఇలాగనే కాదు, బైక్ మీద గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకునేది, నెక్స్ట్ ఏమంచో గర్ల్ ఫ్రెండ్కి ఏమంచో రోజు ఇచ్చినవి చాలా చేశారన్న. ఇదే మరి కొత్తగా చెప్తున్నారు. మొత్తం అంతా ట్రోల్స్ చేయడమే బాగాలేదన్న. ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని, చాలా గట్టి ట్రోల్ చేసి కిందన కామెంట్స్ చాలా గట్టి తిడుతున్నారు. ఏమంటున్నారు మిమ్మల్ని? ఏమంటున్నారంటే ఏం చెప్పాలని బూతులు తిడుతున్నారు. బాధేస్తుందా విన్నప్పుడు? అంటే మీరు ఎంచుకునే టీం అంటే వినాయకుడి పక్కన వేరే ఒక స్క్రీన్ పెట్టారు, హీరోయిన్ పెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్? హీరోయిన్ అసలు మేము అంటే కొంచెం దేవుడి కింద తయారు చేద్దాం అనుకున్నాం. జస్ట్ మరి ఇలా వస్తుంది అంత వచ్చిందా? కానీ చాలా బాగానే వచ్చింది. ఏంటంటే ట్రోల్ ఎలా చేశారంటే సైడ్ నుండి తీసి, సైడ్ నుండి అయితే అసలు ఏం బాగాలేదన్న. జస్ట్ బొమ్మ తయారు అవ్వకముందే సైడ్ నుండి తీస్తారు. సైడ్ నుండి తీసి ఏ ట్రోల్స్ ఒకసారి దగ్గరికి వచ్చి ఇలా ఫ్రంట్ నుంచి చూడమన్నా, అప్పుడు ఎవరు ట్రోల్స్ చేస్తారో చూద్దాం. నీ పేరు ఏం పేరు? నా పేరు జగదీష్ అండి. జగదీషా, ఏం చేస్తుంటావు నువ్వు? నేను కాలేజ్ చదువుతున్నాను. ఓకే, ఎందుకు నువ్వు కూడా భాగం ఇందులో? నువ్వు కూడా చూస్తాను. ఎందుకు వచ్చిందమ్మా మీకు పందులు నువ్వు? చెప్పు. అంటే ఫస్ట్ నార్మల్గానే పెడదాం అనుకున్నాం, అదే ఆ హీరోయిన్ కూడా దేవుళ్ళ తయారు చేద్దాం అనుకున్నాం, కానీ ఇలా వచ్చింది. ఇలా వచ్చిందా? చాలా మంది ట్రోల్ చేస్తున్నారు తెలుసా మిమ్మల్ని? చూసాను. ఏమనిపిస్తుంది ట్రోల్ చేస్తున్నారు కదా మిమ్మల్ని? ట్రోల్ చేస్తే నవ్వు వచ్చేస్తుంది నాకు. చెప్పండి, ఏమనిపిస్తుంది? నవ్వు వస్తుంది. మరి పెట్టినప్పుడు తెలియదా మరి ఇలా ట్రోల్ అవుతారని తెలియదా మీకు? తెలీదన్య, తెలీదు. ఓకే, ఇది మనం చూసాం కదా, ఇక్కడ యూత్ వాళ్ళకి పెట్టినప్పుడు తెలీదు మేము ట్రోల్ అవుతామని, కానీ మేము ట్రోల్ అవుతున్నామంటూ బాధ వేస్తుంది. ఒక థీమ్ తీసుకున్నాం గతంలో, అంటే వినాయకుడికి సంబంధించి మేము గతంలో కొన్ని విగ్రహాలు చూసాము. అంటే వినాయకుడు వెనకతల బైక్ మీద వెళ్తున్నట్టు, ఒక వేరే అమ్మాయికి పువ్విస్తున్నట్టు, ఇలాంటి థీమ్స్ చూసాము. అందులో తప్పులేంది, ఇది పెద్ద ఫేమస్ అవ్వదు, ఏదో మా సంతృప్తి కొలదో మేము ఒక కొంచెం ఐడెంటిటీ వస్తుంది మా వీధులు అన్నట్టు పెట్టాము. కానీ ఈ న్యూస్ బాగా వైరల్ అయిపోవడం వల్ల చాలామంది మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. కానీ కావాలంటే మీరు ఒక్కసారి వినాయక మండపానికి రండి, వచ్చి చూడండి, ఫ్రంట్ వ్యూలో చూడండి. ఫ్రంట్ వ్యూలో చూస్తే మీకే తెలుస్తుంది, ఎక్కడ అసభ్యంగా ఏమీ లేదు. ఒక థీమ్ మాత్రం అంటే సంబంధించి ఏదైతే ఆ లేడీ ఉన్నారో ఆ లేడీకి సంబంధించి ఒక దేవుళ్ళ పెడదాం అనుకున్నాం. కానీ
అది వినాయకుడినే ప్రధానంగా ఫోకస్ చేసి వినాయకుడిని దేవుడిగా చూపిద్దాము, ఒక డిఫరెంట్గా చేద్దామన్న ఆలోచన తప్ప ఇందులో మాకు ఎటువంటి చెడు ఆలోచనగానో లేకపోతే ఎక్కడ ఎవరు భక్తుల మనోభావాలు కించపరచాలనేది లేదంటూ కూడా ఈరోజు ఈ యూత్ మొత్తం చెప్తున్నారు. కానీ కాబట్టి నేనైతే చూసినప్పుడు అసలు ఏంది ఎలా ఉంటుందని అనుకున్నాను. కానీ ఒక విధంగా ఇది ఉన్నప్పటికీ అంటే ఏదైతే ఆ థీమ్ ఉందో ఆ థీమ్ అనేది బాగానే ఉన్నప్పటికీ కూడా ఒక సింగిల్ పెట్టుంటే బాగుండేది అనేది కూడా చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఒక ఫేమస్ అవడం కోసం మాత్రమే పెట్టామని చెప్పేసి కూడా ఇక్కడ యూత్ చెప్పే పరిస్థితి అయితే చూసాము. సో ఇది ఇక్కడ పరిస్థితి. సో వీడియో జర్నలిస్ట్ రాముతో ఉదయ్, మహా న్యూస్, విశాఖపట్నం నుంచి.